న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద యోగాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి పర్యవేక్షణలో యోగా కార్యక్రమం సందర్భంగా భారీ బుద్ధుని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. యోగా ముద్రలో ఉన్న బుద్ధుని ఫోటోతో కూడిన ఫ్లెక్సీలో బుద్ధం, శరణం, గచ్చామి పేరుతో ముద్రించారు. ఈ ఫ్లెక్సీలు చూసేందుకు భారీగా ప్రజలు రావడం విశేషం. కొంతమంది ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తొలుత బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ ఆసనాలను వేయించి ఆరోగ్య సంరక్షణపై సూచనలు చేశారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబా పాల్గొన్నారు. ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. యోగా చేసే విధానాన్ని వివరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన యోగా చేసేందుకు వచ్చిన వారిని విశేషంగా ఆకర్షించింది. సంపూర్ణ ఆరోగ్య జీవన విధానానికి యోగా ఎంతగా దోహదపడుతుందో వివరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలకు ఆహుతులు మంత్రముగ్ధులయ్యారు. చీడికాడ మండలంలోని నూకాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారం గ్రిల్స్ పగలగొట్టి హుండీ తెరిచారు. భక్తులు కానుకలు రూపంలో సమర్పించిన నగదును ఎత్తుకుపోగా చిల్లర వదిలేశారు. కొత్త అమావాస్య జాతర నుంచి సమర్పించిన కానుకలు హుండీలో ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. కృష్ణా జిల్లా అధికారులు ఘంటసాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశం యోగా చేసేందుకు ప్రధానమంత్రి మోడీ కృషి అనిర్వచనీయమన్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో భారీగా యోగాంధ్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు యోగా చేయాలన్నారు. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సిఆర్డీఏ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజధానికి చెందిన 29 గ్రామాల రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీఓలు పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపారు. తుని మండలం చేపూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీల కూలీ బకాయిలు చెల్లించాలంటూ సిఐటియు నాయకులు శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకుడు నక్కెల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. సుమారు 10 నుంచి 13 వారాల వరకు కూలీ బకాయిలు ఉన్నాయని, దీనివల్ల కూలీల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే బకాయిలు చెల్లించని పక్షంలో ఎండిఓ కార్యాలయం ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. శ్రీకాకుళంలో వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకొని గుజరాతీపేట, హైతీ నగరం, 7 రోడ్ల జంక్షన్, పిఎన్ కాలనీ, డే అండ్ నైట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత 2 రోజులుగా ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. నేడు వర్షం కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. అయితే వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిపి పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారా లేక రీల్ చేయడానికి వెళ్లారా అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంలో కేరళ కాంగ్రెస్ కూడా ఆయనపై ఎక్స్ లో విమర్శలు చేసింది. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడులో యోగాంధ్ర నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎస్పీ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి పాల్గొని యోగాసనాలు చేశారు. వారితో పాటు జిల్లా అధికారులు తదితరులు యోగాంధ్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం యోగా చేయాలన్నారు. యోగా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని జేసీ అన్నారు.